This conference will now be recorded. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ మళ్ళీ తర్వాత చూద్దాం. సో నెక్స్ట్ టాపిక్స్లోకి వెళ్తే ఇప్పుడు మనకి సేవ్ చేస్తున్న ఫైల్ని సో మన యాంగులర్ నోట్స్ ఫోల్డర్లో సేవ్ చేస్తాం. సో డైరెక్టరీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్పుట్స్ అవుట్పుట్స్ అని ఉంటుంది. సో హౌ టు యూజ్ దిస్ ఇన్పుట్స్ అవుట్పుట్స్ ప్రాపర్టీస్ ఇవన్నీ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. అసలు ఇన్పుట్స్ అవుట్పుట్స్ అనేది అసలు ఎందుకు యూజ్ చేస్తాం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది మనకి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. సో ఇన్పుట్స్ అవుట్పుట్స్ అనేది అసలు ఎప్పుడు యూజ్ చేస్తామంటే కాంపోనెంట్స్ మధ్య కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి. అంటే ఇప్పటి వరకు మనం ఏం చేసినా కానీ ఆ కాంపోనెంట్ లో ఉన్న డేటాని ఆ కాంపోనెంట్ సంబంధించిన HTML ఫైల్లో డిస్ప్లే అటు చేయడం కానీ, ఆ కాంపోనెంట్ సంబంధించిన ఈవెంట్ ని దానికి సంబంధించిన ఒక ఫంక్షన్ అదే టైప్ స్క్రిప్ట్ ఫైల్లో రాయడం కానీ చేసినాం. అంటే ఇప్పుడు యాప్ కాంపోనెంట్ లో నేను ఒక ఈవెంట్ చేస్తే యాప్ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్లోనే దానికి సంబంధించిన ఈవెంట్ సంబంధించిన ఫంక్షన్ రాయడం, లేదా టెస్ట్ కాంపోనెంట్ లో ఏదన్నా ఒక వేరియబుల్ తీసుకుంటే దాన్ని టెస్ట్ కాంపోనెంట్ డాట్ HTML ఫైల్లోనే డిస్ప్లే చేయడం, ఇలా చేసినాం. అంటే ఇప్పుడు దాకా మనం ఆ కాంపోనెంట్ లో ఉన్న డేటా ఆ కాంపోనెంట్ వరకే యూజ్ చేయడం అనేది చూసాం. కానీ ఇప్పుడు మనం ఈ ఇన్పుట్స్ అవుట్పుట్స్ అనే ప్రాపర్టీస్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే కాంపోనెంట్స్ మధ్య కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నప్పుడు, లేదా రెండు కాంపోనెంట్స్ మధ్య కమ్యూనికేషన్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఈ ఇన్పుట్స్ అవుట్పుట్స్ అనే ఆపరేషన్స్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సింపుల్ ఏంటంటే దే ఆర్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ కాంపోనెంట్స్ అన్నమాట. అంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇఫ్ వీ వాంట్ టు యూజ్ ద డేటా ఆర్ ఈవెంట్స్ of one component into another component, then we need to use inputs and outputs. ఏం యూజ్ చేయాలి? ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ అనేది యూజ్ చేయడం అనేది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, సింపుల్ ఎగ్జాంపుల్, తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు ఇది కంపైల్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ యాప్ కాంపోనెంట్ ఒకటే ఉంది, ఇంకేం లేవు ఫైల్స్. యాప్ మాడ్యూల్లో ఆల్రెడీ కాంపోనెంట్ ఉంది, యాప్ కాంపోనెంట్ HTML జస్ట్ వెల్కమ్ అని ఉంది. సో ఇప్పుడు టైప్ స్క్రిప్ట్ ఫైల్ రన్ చేసి ఆల్రెడీ కంపైల్ అయిపోయింది కాబట్టి అవుట్పుట్ చూస్తే వెల్కమ్ అని ఉంటుంది. ఇప్పుడు అంతే. ఇప్పుడు మిగతాది చూద్దాం ఇప్పుడు కోడింగ్. సో ఇప్పుడు నేను ఇంకొక టెస్ట్ అని ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేస్తా. ఆ టెస్ట్ కాంపోనెంట్ లో ఉన్నదాన్ని నేను ఇక్కడ యూజ్ చేస్తాను అనమాట. లేదా సబ్ కాంపోనెంట్ ఒకటి క్రియేట్ చేస్తాను. యాప్ అలానే సబ్ కాంపోనెంట్ ఒకటి CLI టూల్తో క్రియేట్ చేస్తాను. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి డేటా ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అప్పుడు ఏ ప్రాపర్టీ ఎట్లా యూజ్ చేయాలనేది చూద్దాం. సో ఈ నోట్స్ కొంచెం పక్కకు పెట్టేద్దాం, తర్వాత మనం లాస్ట్కి యాడ్ చేద్దాం దాంట్లో. సో ఇక్కడ ఏం చేయాలంటే లోకల్ హోస్ట్ 4200. సో వెల్కమ్ అని వస్తుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇది యాప్ కాంపోనెంట్ HTML ఫైల్ కదా. సో దీంట్లో నేను ఒక కంటైనర్ తీసుకుంటున్నా. సో మనం ఏం చేసిన కంటైనర్స్ లో చేసాం కాబట్టి ఒక కంటైనర్, దాంట్లో ఒక రో, దాంట్లో మళ్ళీ ఒక కాలం, కాల్ ఎక్సెస్ 12, దాంట్లో ఇప్పుడు నేను డేటా తీసుకుంటా. సో వాట్ ఐఎమ్ టేకింగ్ ఇన్ హెడ్డింగ్ 2 తీసుకుంటున్నా. హెడ్డింగ్ 2లో పేరెంట్ కాంపోనెంట్ అని చెప్పి ఒక హెడ్డింగ్ ఇచ్చా. దాని కింద ఒక లేబుల్ తీసుకుంటున్నా. లేబుల్లో ఎంటర్ డేటా అని చెప్పి ఇచ్చా. ఆ లేబుల్ కింద ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకుంటున్నా. ఇన్పుట్ టైప్ టెక్స్ట్, నేమ్ లేదా ఐడి అంత ఏదో ఒకటి నేమ్ అని చెప్పిస్తున్నా, లేదా మీ ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు.
ఐడి కానీ నేమ్ ప్రాపర్టీ కానీ మీ ఇష్టం ఏదైనా తీసుకో. సో దీనికి క్లాస్ ఇస్తున్నా, ఫామ్ కంట్రోలర్ క్లాస్ ఇస్తున్నా. చలో, సో ఇప్పుడు ఇది రన్ చేస్తుంది ఇక్కడ దాకా. సో పేరెంట్ కాంపోనెంట్ వచ్చి ఎంటర్ డేటా అని చెప్పి టెక్స్ట్ బాక్స్ ఇలా ఉంది. ఓకే, ఇది 12 కాలమ్స్కి ఇచ్చాం కాబట్టి మొత్తం ఫుల్ ఆక్యుపై అవుతుంది. మీకు తక్కువ కావాలనుకుంటే తక్కువ తీసుకో, 6 అనుకోండి. అప్పుడు బాక్స్ సైజ్ కొంచెం చిన్న వస్తుంది. సో అది మన ఇష్టం ఇక. ఓకే, సో అది మీ ఇష్టం, ఏదో ఒకటి తీసుకుంటున్నా, 12 తీసుకుంటున్నా. దీని కింద నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు, ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. సో ఆ పారాగ్రాఫ్ లో డేటా ఫ్రమ్ చైల్డ్ కాంపోనెంట్ లేదా డేటా ఫ్రమ్ చైల్డ్ కాంపోనెంట్ అని చెప్పి జస్ట్ అలా వదిలేసా అంతే. ఇప్పుడు దీని కింద డేటా చైల్డ్ కాంపోనెంట్ అని చెప్తున్నాను, జస్ట్ ఎంటీగా ఉంది. సో రెండింటికి మధ్యలో కొంచెం బ్రేక్స్ ఇద్దాం, ప్లస్ దీనికి బోల్డ్ కూడా ఇద్దాం. అట్లా బోల్డ్ అంటే స్ట్రాంగ్ ట్యాగ్ యూజ్ చేస్తాం. కట్ చేసేసి లాస్ట్ కి స్ట్రాంగ్ ట్యాగ్ క్లోజ్ చేస్తాం. చూస్తే కొంచెం గ్యాప్ ఇచ్చి ఇది బోల్డ్ లో వస్తుంది. సో ఇది ఒక కాంపోనెంట్, ఆ కాంపోనెంట్ లో ఇది ఉంది. ఓకే, ఇది అయిపోయింది యాప్ కాంపోనెంట్. తర్వాత ఇప్పుడు ఇంకొక సబ్ కాంపోనెంట్ అని ఇంకోటి క్రియేట్ చేస్తా CLI టూల్తో. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఈ డ్రైవ్ cd స్పేస్ రంజిత్ ngGC అంటే కాంపోనెంట్. కాంపోనెంట్ నేమ్ ఇష్టం, సబ్ అని ఇస్తున్నా. సబ్ కాంపోనెంట్ లేదా చైల్డ్ కాంపోనెంట్ లేదా టెస్ట్ కాంపోనెంట్ మీ ఇష్టం ఏదో ఒకటి తీసుకోండి. నేను సబ్ అని తీసుకుంటున్నా కాంపోనెంట్. సో ఎంటర్ కొట్టగానే కాంపోనెంట్ CLI టూల్తో జనరేట్ అయిపోతుంది. సో అది జనరేట్ అయ్యే లోపల సో నెక్స్ట్ దీని కింద ఈ రో కింద HR అని చెప్పి హారిజాంటల్ లైన్ ఇచ్చి సేమ్ ఇదే రో అదే కాలం, కాకపోతే డేటా అనేది ఇక్కడ కాంపోనెంట్ చైల్డ్ కాంపోనెంట్ లో ఉంటుంది. జస్ట్ స్ట్రక్చర్ ఇచ్చి దీంట్లో ట్యాగ్ యూజ్ చేస్తాం, యాప్ సబ్. అది ఇంకా లేదు, క్రియేట్ అవుతుంది ఇప్పుడు. అవుతుంది తర్వాత యాడ్ అవుతుంది. సో క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ యాప్ కాంపోనెంట్ లో ఇప్పుడు సబ్ కాంపోనెంట్ క్రియేట్ అయింది. సబ్ కాంపోనెంట్ లో యాప్ సబ్ అనే ట్యాగ్ ని నేను యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ రన్ చేసి చూస్తే సబ్ వర్క్స్ అని ఇట్లా వస్తుంది. ఇది మార్చాలి ఇప్పుడు. సబ్ వర్క్స్ సబ్ కాంపోనెంట్ .html ఫైల్ ఓపెన్ చేయండి. దాంట్లో ఏముంటుందంటే ఇదంతా ఉండకుండా జస్ట్ ఈ కాలం లోపల ఉంది కదా, ఇదే ఉంటుంది. కాబట్టి కొంచెం చేంజెస్ చేస్తాం. ఈసారి ఇక్కడ పేరెంట్ కాంపోనెంట్ అని ఉండదు, ఈసారి చైల్డ్ కాంపోనెంట్ అని ఉంటుంది. నెక్స్ట్ ఎంటర్ డేటా కామన్, టెక్స్ట్ బాక్స్ కామన్, క్లాస్ కామన్. నెక్స్ట్ డేటా ఫ్రమ్ చైల్డ్ కాంపోనెంట్ అని కాకుండా డేటా ఫ్రమ్ పేరెంట్ కాంపోనెంట్ అని ఉంటుంది. ఇప్పుడు రన్ చేసి చూస్తే ఈ సబ్ వర్క్ స్పేస్ లో ఇప్పుడు అదంతా వస్తుంది. ఇది మన స్ట్రక్చర్. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఇదంతా పేరెంట్ కాంపోనెంట్, ఈ HR కింద ఇదంతా ఉన్నది చైల్డ్ కాంపోనెంట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ పేరెంట్ టెక్స్ట్ బాక్స్ ఉంది కదా,
దాంట్లో నేను రంజిత్ అని టైప్ చేయగానే అది చైల్డ్ కాంపోనెంట్ లో ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ పక్కకి ఇక్కడ డ్రా చేసి చూపిస్తున్నాను కూడా. అంటే నేను ఇక్కడ రంజిత్ అని ఎంటర్ చేసింది కదా, ఆ రంజిత్ వచ్చేసి నాకు ఇక్కడ ప్రింట్ అవ్వాలి ఇక్కడ పక్కకి. అంటే ఈ ఏరియాలో ఇక్కడ ఆ ఏరియాలో ప్రింట్ అవ్వాలన్నమాట రంజిత్ అనేది అనుకున్నా. సో ఇక్కడ డేటా ఫ్రమ్ పేరెంట్ కాంపోనెంట్ అని ఉంది, ఇక్కడ అది డిస్ప్లే అవ్వాలి. ఎక్కడిది డిస్ప్లే అవ్వాలి? ఆ పైన ఇది ఈ డేటా ఇక్కడ డిస్ప్లే అవ్వాలన్నమాట. అలానే ఇప్పుడు నేను ఇక్కడ దీంట్లో ఏదో ఒకటి లోకేష్ అని ఇచ్చాను కదా, ఇది ఇక్కడ డిస్ప్లే అవ్వాలన్నమాట. చైల్డ్ కాంపోనెంట్ అనేది అక్కడ డిస్ప్లే అవ్వాలి. సో అలా మనం చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఈ ఏరియాలో ఈ లొకేషన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వాలన్నమాట. సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు డూ అనమాట. అది రావట్లే, అక్కడ తెప్పించాలి. తెప్పించడానికి కోసమే ఇన్పుట్స్ అవుట్పుట్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు రెండు సపరేట్ కాంపోనెంట్స్. ఒక కాంపోనెంట్ లో ఉన్న డేటాని ఇంకో కాంపోనెంట్, ఇప్పుడు రంజిత్ అనేది పేరెంట్ కాంపోనెంట్ లో ఉన్న డేటా, దాన్ని చైల్డ్ కాంపోనెంట్ లోకి పంపించాలి, ఇక్కడ ప్రింట్ చేయాలి. ఇక్కడ యూజ్ చేయాలంటే దాన్ని అక్కడ తెచ్చుకోగలితేనే యూజ్ చేయగలదు. అలానే చైల్డ్ కాంపోనెంట్ లో ఉన్న ఈ డేటాని పేరెంట్ కాంపోనెంట్ లో ఇక్కడ ప్రింట్ చేయాలి. సో ఎలా చేస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ పేరెంట్ టు చైల్డ్ చేద్దాం, తర్వాత చైల్డ్ టు పేరెంట్ చేద్దాం. ఫస్ట్ ఈ పేరెంట్ కాంపోనెంట్ లో ఉన్న ఈ టెక్స్ట్ బాక్సెస్ లో ఉన్న డేటాని అక్కడ పంపించాలి. పంపించాలంటే ఈ టెక్స్ట్ బాక్స్ ని గుర్తుపట్టడానికి ఒక రిఫరెన్స్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. ఏమి ఇవ్వాలి గుర్తుపట్టడానికి? రిఫరెన్స్ నేమ్ అంటాం. అంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ లో ఉన్న డేటాని మనం ఐడెంటిఫై చేసి తీసుకోవడానికి మనకు ఒక రిఫరెన్స్ నేమ్ కావాలన్నమాట. సో రిఫరెన్స్ నేమ్ ఎలా క్రియేట్ చేస్తామంటే హ్యాష్ అని చెప్పి ఇస్తాం. ఇక్కడ హ్యాష్ అని ఉందంటే రిఫరెన్స్ నేమ్ అని అంటాం అనమాట. సో రిఫరెన్స్ నేమ్ వచ్చేసి పీ టెక్స్ట్ అని ఇస్తుంది, అంటే పేరెంట్ టెక్స్ట్, అంటే పేరెంట్ టెక్స్ట్ బాక్స్ లోనే డేటా అని అర్థం. స్పేస్ ఇచ్చి ఒక ఈవెంట్ ఇస్తున్నా, కీ అప్ ఈవెంట్. తెలుసుగా కీ అప్ అంటే కీబోర్డ్ లో కీ ప్రెస్ చేసి రిలీజ్ చేసిన వెంటనే జస్ట్ ఒక ఎంటీ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా. ఇక్కడ 0 అంటే ఏంటంటే ఎంటీ ఫంక్షన్ అని అర్థం అనమాట. జరగదు, జస్ట్ కీ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఇదే కదా యాప్ ట్యాగ్, ఇక్కడే కదా యూజ్ చేయం. ఈ యాప్ ట్యాగ్ పేరెంట్ టెక్స్ట్ బాక్స్ కి పాస్ చేయాలన్నమాట. ఎలా పాస్ చేస్తే ప్రాపర్టీ బైండింగ్ చేసినట్టు. ఓకే, ఈక్వల్ టు 0 అంటే ఏంటి సార్? కీ అప్ ఈక్వల్ టు 0 అంటే జస్ట్ అది ఎంటీ ఫంక్షన్ అని అర్థం అమ్మా. 0 ఏ ఫంక్షన్ కాల్ చేయట్లేదు, జస్ట్ ఈవెంట్ ఒకటి రన్ అవుతుంది కానీ ఫంక్షన్ ఏం ఎగ్జిక్యూట్ కాదని అర్థం అనమాట. ఓకే అని సార్. అర్థం. అంటే 0 అంటే ఎంటీ ఫంక్షన్ అని అర్థం అనమాట. అంటే ఏ ఫంక్షన్ రన్ కానప్పుడు అట్లా 0 అని ఇస్తాం అనమాట. కానీ ఈవెంట్ మాత్రం ట్రిగర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆ టెక్స్ట్ బాక్స్ లో నేను ప్రతిసారి ఒక కీ ప్రెస్ చేసి రిలీజ్ చేసిన వెంటనే అది కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఆర్ అని టైప్ చేయగానే కిందకి వెళ్ళిపోవాలి, ఏ అని టైప్ చేయగానే కిందకి వెళ్ళిపోవాలి. అట్లా సో అట్లా ట్రిగర్ చేయడానికి కోసం నేను ఆ ఈవెంట్ యూజ్ చేస్తున్నా, కీ అప్ ఈవెంట్ అని. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ పేరెంట్ ఇదే కదా సబ్ కాంపోనెంట్ ట్యాగ్ యాప్ సబ్, దాంట్లో ప్రాపర్టీ బైండింగ్ చేస్తున్నా. పేరెంట్ డేటా అని ఒక వేరియబుల్ కి బైండ్ చేస్తున్నా. ఏం బైండ్ చేస్తున్నాను? ఈ టెక్స్ట్ బాక్స్ లో ఉన్న వాల్యూని బైండ్ చేయాలి. సో పీ టెక్స్ట్ డాట్ వాల్యూ అని ఇవ్వాలి. అప్పుడు ఆ పేరెంట్ టెక్స్ట్ బాక్స్ లో ఉన్న వాల్యూని నేను పేరెంట్ డేటా అనే ఒక వేరియబుల్ లోకి బైండ్ చేస్తున్నా. ఈ పేరెంట్ డేటా అనే వేరియబుల్ ఎక్కడ ఉంటుంది? ఆ సబ్ కాంపోనెంట్ లో ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి సబ్ కాంపోనెంట్ మళ్ళీ డాట్ వెళ్తున్నా. కాంపోనెంట్ టీఎస్ఫై లో మనకు పబ్లిక్ వేలు ఉండాలి. మనం ఏమి పైన ఆల్రెడీ పబ్లిక్ ఉంటుంది. పేరెంట్ డేటా వేరియబుల్ టెక్స్ట్ టైప్ అనమాట, ఎందుకంటే వచ్చి స్ట్రింగ్. కానీ డైరెక్ట్ ఇలా ఇచ్చేస్తే తీసుకోవాలి రాదంట. ఎందుకంటే పేరెంట్ కాంపోనెంట్ దాన్ని ఇప్పుడు సబ్ కాంపోనెంట్ ఈ వేరియబుల్ లో డేటా స్టోర్ చేయాలంటే ఈ పేరెంట్ కాంపోనెంట్ ని రిసీవ్ చేసుకోవాలి. ఇక్కడ యాప్ కాంపోనెంట్ ఇక్కడ తీసుకోవాలి. ఎలా అయితే మన సెలెక్ట్ టెంప్లెట్ యూఆర్ఈ స్టైల్స్ అనే ప్రాపర్టీస్ ఉన్నాయో అలానే కామా అని చెప్పి ఇన్పుట్స్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఏముంటుంది? ఇన్పుట్స్ అని చెప్పి సేమ్ బ్రాకెట్స్, దాంట్లో ఆ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. పేరెంట్ డేటా అనేదాన్ని సింగిల్ కోట్స్ లో ఇవ్వండి. సింగిల్ కోట్స్ లో ఇచ్చినా పర్వాలేదు, ఇట్లా బ్లాక్ స్టిక్ క్యారెక్టర్ లో ఇచ్చినా పర్వాలేదు. ఓకే, అంటే ఇప్పుడు ఈ పేరెంట్ డేటా అనేది ఇప్పుడు ఈ కాంపోనెంట్ కి ఇన్పుట్ అనమాట.
అంటే వేరే దగ్గర నుంచి ఇక్కడికి వస్తుంది డేటా, సో అది ఇన్పుట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్తే అది అవుట్పుట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఇన్పుట్ డేటాను, పేరెంట్ డేటా వేరియబుల్ లో ఉన్నది ఇన్పుట్ డేటా అని అర్థం అనమాట. ఇప్పుడు దాని సబ్ కాంపోనెంట్ డేటా పేరెంట్ కాంపోనెంట్ దగ్గర ప్రింట్ చేస్తా ఎక్స్టెన్స్ పేరెంట్ డేటా చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేస్తుంటా ఆర్. చూడండి ఆర్ అని టైప్ చేయగానే ఇక్కడ మీరు ఇక్కడ కింద ఈ ఏరియా అబ్జర్వ్ చేయండి. నేను అక్కడ పైన టైప్ చేస్తుంటాను, మీరు ఇక్కడ చేస్తున్నాను అంతే. ఇక్కడ RANJIT కుమార్ చూడండి వచ్చేసిందా. నేను ఎవ్రీ కీ స్ట్రోక్ అది డేటా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతుంది చైల్డ్. సేమ్ అదే విధంగా ఇప్పుడు చైల్డ్ లో నేను లోకేష్ రెడ్డి అని కొట్టగానే అది ఇక్కడ డిస్ప్లే అవ్వాలన్నమాట, ఇక్కడ ఈ ఏరియాలో. అదొకటి చేయాలి ఇప్పుడు మనం. సో పేరెంట్ టు చైల్డ్ తీసుకోవడం చాలా ఈజీ అన్నమాట. అంటే పేరెంట్ కాంపోనెంట్ లోంచి చైల్డ్ కాంపోనెంట్, పేరెంట్ కాంపోనెంట్ టు చైల్డ్ కాంపోనెంట్ డేటా తీసుకోవడం చాలా ఈజీ. అంటే ఇన్పుట్స్ తీసుకోవడం చాలా ఈజీ అన్నమాట. కానీ అవుట్పుట్ పంపించాలి అంటే ఇక్కడి నుంచి అక్కడికి పంపించాలన్నప్పుడు కొంచెం మనం వేరే ప్రాపర్టీస్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. డైరెక్ట్ గా ఇలా చేసినట్టు ఇప్పుడు చేసినట్టు చేయలేమన్నమాట అక్కడ. సో ఎలా పంపిస్తామో అది చూద్దాం. సో ఇక్కడ ఏం చేసాము, యాప్ కాంపోనెంట్ లో మన టెక్స్ట్ బాక్స్ కి గుర్తుపట్టడానికి ఒక రిఫరెన్స్ నేమ్ ఇచ్చారు, పీ టెక్స్ట్ అనేది ఏంటంటే రిఫరెన్స్ నేమ్ అన్నమాట ఇక్కడ. అంటే ఇప్పుడు ఆ టెక్స్ట్ బాక్స్ ని గుర్తుపట్టడానికి ఒక రిఫరెన్స్ నేమ్ లాంటిది. కీఅప్ ఈవెంట్ ఎందుకు ఇచ్చానంటే ఎవ్రీ కీఅప్ చేసినప్పుడల్లా ఆ టెక్స్ట్ బాక్స్ లో ఉన్న డేటా అక్కడికి ట్రాన్స్ఫర్ ఉంది అనమాట. ఓకే, ఇది డమ్మీ ఈవెంట్ కోసం ఎంటీ ఈవెంట్ అని, ఎంటీ ఫంక్షన్ అని చెప్పడానికి 0 అని ఇస్తాం అక్కడ. నెక్స్ట్ ఇప్పుడు యాప్ సబ్ ట్యాగ్ ఎక్కడైతే మనం యూజ్ చేస్తున్నామో పేరెంట్ కాంపోనెంట్ లో, అక్కడ పేరెంట్ డేటా అనే ఒక వేరియబుల్ కి బైండ్ చేస్తున్నా. తెలుసు, స్క్వేర్ బ్రాకెట్స్ అంటే ప్రాపర్టీ బైండింగ్, అది ఆల్రెడీ మనకు తెలుసు. ఆ పేరెంట్ డేటా అనే వేరియబుల్ కి ఏం బైండ్ చేస్తున్నా, ఈ టెక్స్ట్ బాక్స్ లో ఉన్న ఈ పైన ఉన్న టెక్స్ట్ బాక్స్ లో వాల్యూని బైండ్ చేస్తున్నా. మరి ఇప్పుడు ఈ బైండ్ అయిన డేటా ఇక్కడ యూజ్ చేయాలంటే సబ్ కాంపోనెంట్ లో ఆ వేరియబుల్ ని ఇన్పుట్స్ లో యూజ్ చేయాలి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది రాయనంత వరకు ఆ వేరియబుల్ ని ఇక్కడ యూజ్ చేయడానికి రాదు డేటాని. ఓకే, అలానే ఇప్పుడు రివర్స్ చేద్దాం. అంటే సబ్ కాంపోనెంట్ లో ఉన్న టెక్స్ట్ బాక్స్ లో ఉన్నదాన్ని అక్కడ యూజ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ గుర్తుపట్టడానికి ఒక రిఫరెన్స్ నేమ్ ఇవ్వాలి. సో చైల్డ్ టెక్స్ట్, పీ టెక్స్ట్ లాగానే చైల్డ్ టెక్స్ట్ అని ఒక రిఫరెన్స్ నేమ్ ఇచ్చా. ఇక్కడ సి టెక్స్ట్ అన్నది తీసుకోండి, మీ ఇష్టం, షార్ట్ కట్ అయినా తీసుకోండి. సేమ్ అక్కడ లాగానే ఇక్కడ కూడా కీఅప్ ఈవెంట్ యూజ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ డమ్మీ ఈవెంట్ తీసుకోవద్దు, ఒక ఫంక్షన్ కాల్ చేయాలి, ఆ ఫంక్షన్ హెల్ప్ తో పాస్ చేస్తాం అనమాట అక్కడికి డేటా. సో ఏదో ఒక ఫంక్షన్ నేమ్ అంటున్నా, మీ ఇష్టం ఏదన్నా తీసుకోండి. డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి సెండ్ డేటా అని ఒక ఫంక్షన్ ని కాల్ చేస్తాం. ఈ ఫంక్షన్ కి ఒక ఆర్గ్యుమెంట్ ఇస్తున్నా. ఏం ఇస్తున్నా, టెక్స్ట్ డాట్ వాల్యూ అని ఇస్తున్నా. టెక్స్ట్ బాక్స్ లో ఉన్న వాల్యూ ఆ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ కి వెళ్తుంది అనమాట, సింపుల్ గా చెప్పాలంటే. అంటే నేను ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ లో ఏదైతే టైప్ చేస్తానో అదే ఆ కీఅప్ ఈవెంట్ ఈ సెండ్ డేటా అనే ఫంక్షన్ కి వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఈ సెండ్ డేటా అనే ఫంక్షన్ ఎక్కడ ఉంటుంది, మనకి టైప్ స్క్రిప్ట్ ఫైల్లో ఉంటుంది. ఇక్కడ కింద సెండ్ డేటా ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాం, దానికి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, ఏదో ఒకటి చైల్డ్ డేటా అని చెప్పి ఒక వేరియబుల్. ఇక్కడ చైల్డ్ డేటా మన అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మై అంటే ఒక ఈ మై డేటాలో ఏమన్నట్టు, సింపుల్ గా ఇక్కడ ఉన్న టెక్స్ట్ బాక్స్ లో ఉన్న డేటా ఉన్నట్టు, దాన్ని ఇక్కడ నుంచి పేరెంట్ యాప్ కాంపోనెంట్ లో పంపించాలి. పంపించి ఇక్కడ ప్రింట్ చేయాలన్నమాట ఇక్కడ. సో పంపించాలి అంటే మనం ఒక ఈవెంట్ క్రియేట్ చేసి ఆ ఈవెంట్ తో దాన్ని పంపిస్తాం అనమాట. సో ఇక్కడ మనకు ఒక క్లాస్ ఉంటుంది, దాన్ని ఈవెంట్ ఎమిటర్ క్లాస్ అని అంటాం. వాట్ ఇస్ ద క్లాస్ నేమ్, ఈవెంట్ ఎమిటర్ క్లాస్ అని ఒక క్లాస్ ఉంది, అది ఇన్బిల్ట్ అనమాట, యాంగులర్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఈవెంట్ ఎమిటర్ క్లాస్ కి మనం ఒక ఈవెంట్ క్రియేట్ చేసి ఆ ఈవెంట్ తో ఎమిట్ చేస్తాం అనమాట. సో ఎలా క్రియేట్ చేస్తామంటే ఈవెంట్ ఏదో ఒక ఈవెంట్ నేమ్,
చైల్డ్ ఈవెంట్ అని చెప్పి ఏదో ఒకటి ఇస్తున్నా, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. న్యూ ఈవెంట్ ఎమిటర్ క్లాస్ టైప్, డేటా టైప్ కూడా రాయాలన్నమాట. ఆ ఈవెంట్ ఏం పంపిస్తుంది, స్ట్రింగ్ టైప్ బ్రాకెట్స్. సో ఇది సింటాక్స్. అంటే ఇప్పుడు చైల్డ్ ఈవెంట్ అనేది ఏంటి, ఈవెంట్ ఎమిటర్ కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ అలాంటిది అనమాట, అంతే కదా. అంటే ఆ క్లాస్ కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈవెంట్ ఎమిటర్ లో ఉన్న ప్రాపర్టీస్ ని ఈ ఆబ్జెక్ట్ తో మనం యాక్సెస్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇలా ఏం చేయాలంటే దిస్ డాట్ అని చెప్పి చైల్డ్ ఈవెంట్ అని చెప్పి డాట్ ఎమిట్ అనే ఫంక్షన్ ఉంటుంది దాంట్లో. దాంతో ఎమిట్ చేస్తాం. ఏం ఎమిట్ చేస్తున్నాం, మై డేటా అని ఏం చేస్తున్నాం. సో ఇప్పుడు ఆ ఏమైనా మై డేటా అక్కడ రిసీవ్ చేసుకోవాలన్నమాట. మనం ఎక్కడ రిసీవ్ చేసుకోవాలి, ఇక్కడ కాంపోనెంట్. సో దీన్ని సేవ్ చేద్దాం. ఫస్ట్ కొంచెం స్ట్రక్ అయింది ఒక నిమిషం. సేవ్. సో ఇప్పుడు యాప్ కాంపోనెంట్ లో టిఎస్ ఫైల్కి వచ్చేసేయండి ఫస్ట్. సో యాప్ కాంపోనెంట్ డాట్ టిఎస్ ఫైల్ ఓపెన్ చేయండి. సో యాప్ కాంపోనెంట్ డాట్ టిఎస్ ఫైల్లో నేను ఒక వేరియబుల్ తీసుకోవాలి, అక్కడ చైల్డ్ కాంపోనెంట్ వచ్చిన డేటా తీసుకోవడానికి. ఇక్కడ చైల్డ్ డేటా అని చెప్పి ఒక స్ట్రింగ్ వేరియబుల్ తీసుకుంటాం. దీంట్లోకి అక్కడి నుంచి వచ్చిన డేటా అక్కడ ఎమిట్ చేసాం కదా డేటాని, సబ్ కాంపోనెంట్ లో ఈ మై డేటాని ఇక్కడ ఎమిట్ చేసిన డేటాని ఇక్కడ రిసీవ్ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్స్ లాగానే అవుట్పుట్ అనే ప్రాపర్టీ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ఈ ఈవెంట్ ని అవుట్లోకి యాడ్ చేయాలన్నమాట. సింగిల్ కోట్స్ తో కాకుండా బ్యాక్ స్టిక్ క్యారెక్టర్ దాన్ని ఇచ్చుకోండి. చైల్డ్ ఈవెంట్, ఈ చైల్డ్ ఈవెంట్ అనేది అవుట్పుట్ అనమాట ఇక్కడ మనకి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ HTML ఫైల్కి వచ్చేసి డేటా ఎలా అయితే చేస్తామో చైల్డ్కి అట్లనే అక్కడి నుంచి ఇక్కడ రిసీవ్ చేసుకోవాలి. సో నేను మళ్ళీ సేమ్ చైల్డ్ డేటా అనే దాంట్లోకి డేటా స్టోర్ చేస్తుంది. చైల్డ్ డి వర్డ్ కూడా వాడలేదా, చైల్డ్ డేటా. సో ఈ చైల్డ్ డేటా
ఇందులోకి ఎక్కడి నుంచి వస్తుంది డేటా మనకి? ఆ చైల్డ్ ఈవెంట్ లో ఉన్న డేటా తీసుకోవాలి. తీసుకోవడానికి డాలర్ ఈవెంట్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి తీసుకుంటాం అన్నమాట. సో ఇలా రిసీవ్ చేసుకుంటాం. సో చైల్డ్ ఈవెంట్ అనేది ఈవెంట్ అక్కడి నుంచి వచ్చిన ఈవెంట్. ఆ ఈవెంట్ జరిగినప్పుడల్లా ఈ చైల్డ్ డేటాలోకి డాలర్ ఈవెంట్ తో దాంట్లో ఉన్న డేటా స్టోర్ అయిపోతుంది. అంటే ఆ ఈవెంట్ తో ఎమిట్ అయిన డేటా ఎందుకు డాలర్ ఈవెంట్ దాంట్లో ఉన్నది ఇందులో స్టోర్ అయిపోతుంది. సేవ్ చేసేసి ఓకే. ఇప్పుడు చూద్దామా, ఫస్ట్ పేరెంట్ టెస్ట్ చేద్దాం. RNJT రంజిత్ కుమార్ వచ్చేస్తుంది చూడండి. అలానే చైల్డ్ కూడా టెస్ట్ చేద్దాం. లోకేష్ రెడ్డి రావట్లేదు. ఫైల్స్ ఇక్కడ ప్రింట్ చేయలేదు కాబట్టి రావట్లేదు. ఓకే, ఎక్స్ప్రెషన్స్ లో చైల్డ్ డేటా ప్రింట్ చేయాలి. సేవ్. నేను ఇక్కడ ప్రింట్ చేయలేదు ఏమి, ఇందాక ముందే రాలే. ఫస్ట్ ఇది చూడండి. ఓకే, ఇది అలానే ఎందుకు వర్క్ అవ్వట్లేదు? 12 కొట్టండి. సార్ అక్కడ టిఎస్ ఫైల్లో చైల్డ్ డేటా స్పెల్లింగ్ తప్పు రాసినట్టున్నారు చూడండి. అదే చూద్దాం. అది సో ఇక్కడ లాజికల్ ఎర్రర్స్ లేవు, సింటాక్టికల్ ఎర్రర్స్ లేవు, కానీ లాజికల్ ఎర్రర్ ఏదో ఉంది. చూద్దాం. డేటా ఫైల్స్ సేవ్ చేసి వర్కింగ్. ఓకే, వస్తుంది. ఇందాక సేవ్ అయి ఉండదు. ఓకే, పక్కకి ఇక్కడిది అక్కడిది, అక్కడ ఇక్కడ డేటా. సో రెండు జాగా ట్రాన్స్ఫర్. సో ఇది ఇన్పుట్స్ అవుట్పుట్స్ ప్రాపర్టీస్ అన్నమాట.
ఎలా అయితే సెలెక్టార్, టెంప్లెట్, చైల్డ్స్ లాగానే ఇది కూడా ఇన్పుట్ అవుట్పుట్స్ అనేది ఒక ప్రాపర్టీస్. ఇలా ప్రాపర్టీస్ కాకుండా ఎలా అయితే మనం కాంపోనెంట్ ఏమంటాం, డెకరేటర్ అంటాం కదా. డెకరేటర్ అనే మాడ్యూల్ డెకరేటర్ ఉంటుంది. యాప్ డాట్ మాడ్యూల్లోకి వెళ్తే మాడ్యూల్ డెకరేటర్ ఇవన్నీ డెకరేటర్స్ అంటాం కదా. అట్లానే మనకి ఇన్పుట్ అవుట్పుట్ డెకరేటర్ ఉంటాయి. వాటితో కూడా పేరెంట్ నుంచి చైల్డ్ పేరుకి డేటా పంపించవచ్చు అనమాట. ఇక్కడ నేను ఇన్పుట్స్ అవుట్పుట్స్ ప్రాపర్టీస్ సేమ్ అదే ఇన్పుట్ అవుట్పుట్ డెకరేటర్స్ తో కూడా చేయొచ్చు అనమాట. సో దాని ఒక ఎగ్జాంపుల్ చూడాలి మనం. సో నోట్స్ లో ఏం చేస్తారంటే ఫస్ట్ ఇన్పుట్ అవుట్పుట్స్ లో యాప్ కాంపోనెంట్ డాట్ HTML ఫైల్ కోడ్. ఇది యాప్ కాంపోనెంట్. నెక్స్ట్ యాప్ కాంపోనెంట్ డాట్ PS ఫైల్. దాంట్లో జస్ట్ వేరియబుల్ ఒకటి యాడ్ అవుతుంది అంతే, ఇదంతా సేమ్. నెక్స్ట్ సబ్ కాంపోనెంట్ డాట్ HTML ఫైల్. నెక్స్ట్ సబ్ కాంపోనెంట్ డాట్ PS ఫైల్. చూడండి. నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ డెకరేటర్స్ చూడాలి. ఈరోజు ఎందుకు రాలే ఎవరు వచ్చింది? ఏమైంది అందరికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా అందరికి? సార్ కాల్ బ్యాక్ మెథడ్స్ అంటే ఇవేనా సార్? కాల్ బ్యాక్ మెథడ్స్ అంటే ఫంక్షన్ లో ఇంకో కాల్ బ్యాక్ మెథడ్స్ అంటే ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు, అంటే ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు ఇక్కడ దాంట్లో ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, ఆ ఫంక్షన్ లో మళ్ళీ ఇంకొక ఫంక్షన్ ని కాల్ చేస్తాయి స్పెసిఫిక్ పర్పస్. దాన్ని కాల్ బ్యాక్ మెథడ్స్ అంటారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ సెండ్ డేటా అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నా కదా ఇప్పుడు లోపల. ఓకే, ఈ ఫంక్షన్ లోపల ఏదన్నా ఒక వేరియబుల్ లోకి వేరే ఫంక్షన్ నుంచి డేటా వస్తుంటే దాన్ని కాల్ బ్యాక్ డేటా కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటారు. అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ లో ఇప్పుడు నేను సమ్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ లోకి నాకు డేటా వేరే ఫంక్షన్ నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కాకుంటే దీంట్లో ఆ డేటా రాదు కదా. ఆ డేటా రాందే ఇక్కడ ఆ డేటా తో ఈ ఫంక్షన్ ఏదైనా వర్క్ ఉంది అనుకోండి, అలా ఉన్నప్పుడు దాన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటాం. అంటే ఈ ఫంక్షన్ వర్క్ అవ్వాలంటే ప్రాపర్ గా ఇంకో ఫంక్షన్ హెల్ప్ తీసుకుంటుంది అనమాట. అలా ఒక ఫంక్షన్ లో ఇంకో వేరే ఫంక్షన్ హెల్ప్ తీసుకుంటే దాన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటాం. మనకు వస్తే తర్వాత మనం HTTP యూజ్ చేసేటప్పుడు కరెక్ట్ గా ఉంటే ఒకటి, ఎర్రర్ ఉంటే ఎర్రర్ హ్యాండిలింగ్ ఫంక్షన్ ని కాల్ చేస్తాం, కాల్ బ్యాక్ ఫంక్షన్. అట్లా మనం తర్వాత నేర్చుకుంటాం. వేరే ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకటి ఎగ్జాంపుల్ మీరు అయోనిక్ చెప్తారా సార్? అయోనిక్ ఫ్రేమ్ వర్క్ లేదమ్మా. ఓకే సార్. ఇందులో కాదు సార్, విడిగా ఏమన్నా మీకు ఐడియా ఉందా అని నేను అడుగుతున్నాను సార్. లేదమ్మా, అస్సలు లేదు, అస్సలు లేదు. సరే తీసుకుంటాము. ఈరోజు ఎవరు రాలేదు, మరి ఎందుకు రాలేదో. ఇన్పుట్ అవుట్పుట్స్ చాలా ఇంపార్టెంట్. సరే సార్. ఈ రోజుకైతే ఇది ఇన్పుట్ అవుట్పుట్ ప్రాపర్టీస్ తో చెప్పాను కదా, ఇది ప్రాక్టీస్. ఓకే సార్.